ఏపీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెవెన్యూ మంత్రి అనకాని సత్యప్రసాద్ ఈ సేవలను ప్రారంభించారు. లైవ్లో చూద్దాం. అగైన్ సెలవు ఏదైతే ఇప్పుడు ఏంటంటే సెలవు రోజులు వాళ్ళు పని చేస్తే వేరే రోజులకి వాళ్ళకి ఆల్టర్నేట్ సెలవు ఇస్తారు. సో అగైన్ ఇప్పుడు ఈరోజు సపోజ్ ఇప్పుడు సండే పని చేశారు అనుకోండి, మనం కంపెన్సేటరీ హాలిడే ఇచ్చామనుకోండి, ఆ రోజు స్లాట్ బుక్ అవ్వవు. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్. ఒక్కసారి మీరు దయచేసి మాన్యువల్ చదవండి. ఇవన్నీ మేము పిఓసి ముందు చేసాము, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేసాము, 1 month దాన్ని నడిపాము. దాని తర్వాత దాన్ని ఇప్పుడు స్కేలప్ చేస్తున్నాం. ఈరోజు ఓన్లీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఈ నెల ఆఖరికి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా వస్తుంది. సో అవన్నీ క్వశ్చన్స్ ఆల్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్ ఇన్ ది యూజర్ మాన్యువల్. ఒక్కసారి దయచేసి చూడండి. సార్ ఇప్పుడు మీరు అడిగింది బాగుంది, కానీ దానికి కూడా వెసులుబాటు ఇవ్వాలి. డెఫినెట్గా మీరు ముందు బుక్ చేసుకుంటే సండే కాదు పండగ రోజన్నా తప్పకుండా వాళ్ళు వస్తారు. నువ్వు ఇప్పుడు చేసుకుని రేపు రావంటే వ్యవస్థ, ఇది వ్యవస్థ. ఇప్పుడు నువ్వు నేను వస్తే అవ్వదు. అక్కడ సిస్టమ్ చాలామంది రావాలా. మీరు అడిగిన క్వశ్చన్ చాలా డైనమిక్ క్వశ్చన్. అంటే సాటర్డే మీరు చెప్పి సండే రేపు పొద్దున అనేది దానికి ఒక టైం ఉంటుంది, టైం బాండ్ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు పెట్టుకుంటే తప్పకుండా ఎనీ హాలిడే విల్ డెఫినెట్లీ గివ్ బెస్ట్ సర్వీస్. సండే ఎవరు రారు కాబట్టి డెఫినెట్గా ప్లాన్ చేసుకుంటే తీసుకుంటారు. మీ 5,000 రూపాయల ఫీజు మీరు తమరు కట్టి కుదరదు కదా, వ్యవస్థ రావాలి కాబట్టి ఆ టైం లైన్ అది దాంట్లో ఉంది అని దాని ప్రకారంగా ఇస్తారు. ఎందుకంటే మీరు చెప్పే చాలామంది ఉగాది రంజాన్ రారు అని చెప్పారు, కానీ 74 కోట్ల రెవెన్యూ వచ్చింది. అదే చెప్తాను మీకు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సెలవు రోజులో కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాగే కొనుక్కునే వాళ్ళు, అమ్మేవాళ్ళు, వాళ్ళు మన ఫార్మర్స్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు వచ్చారు పండగకి కూడా. సో దానికి కూడా రెవెన్యూ జనరేషన్ ఉంది. సార్ ఇప్పుడు సార్ రిజిస్ట్రేషన్ శాఖలో మెయిన్ సర్వర్ ప్రాబ్లం సార్. సర్వర్ ఈ ఫ్రీక్వెంట్ సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దట్ వాస్ 6 months బ్యాక్ అండ్ ఇప్పుడేం రీసెంట్గా అయితే ఆ కంప్లైంట్ ఎక్కడ లేదు విజయవాడలో. సార్ ఇప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి. కొంతమంది సెలెక్టెడ్ సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఆ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. అందుకోసమే అక్కడ పోస్టింగ్లు కూడా పొందుతున్నారు కొంతమంది. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. రిజిస్ట్రేషన్లు సెలెక్టెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. స్టేట్ వైడ్ మైక్ దగ్గర రండి. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు కొన్ని సెలెక్టెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి సార్. అక్కడ పోస్టింగ్ కోసమే చాలామంది గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకని ఎనీవేర్ ఎక్కడ చేసినా కూడా అక్కడ రిజిస్ట్రార్ యొక్క కంకరెన్స్ కావాల్సిందే కదా, యాక్సెప్టెన్స్ కావాల్సిందే కదా. కాదు సార్, అక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని కదా. ఇప్పుడు నేను ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్తో చేసినా కూడా అక్కడ రిజిస్ట్రార్ నుంచి నాకు క్లియరెన్స్ రావాలి కదా బ్రదర్. నాకు అర్థం కాలేదు. ఏదన్నా ఒకటే కదా. ఏదో అంటే వాళ్ళు కస్టమర్ యొక్క వెసులుబాటు కోసం, వాళ్ళకి ఈజీనెస్ కోసం మనం ఎనీవేర్ పెట్టాము. దానికి టైం బౌండ్ పెట్టాము, వెరిఫికేషన్ ఛాన్స్ ఇచ్చాము, అన్నీ చేసాము. నేను అబ్జెక్షన్స్ ఉంటే వస్తాయి కాబట్టి ఆ టైం ఫ్రేమ్ కూడా పెట్టాము. అంటే సార్ అప్పుడు ఏంటంటే ఒక 1 hour చేశారు. ఇప్పుడు నేను ఎనీవేర్ అంటే ఈ ఎక్స్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర నా డాక్యుమెంట్ కావాలి, నేను వై దగ్గర నుంచి చేపిస్తున్నాను, రైట్. అప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ సబ్ రిజిస్ట్రార్ దాన్ని వెరిఫై చేసి మార్కెట్లో చూసుకున్నాక ఇది చేయాలి. పూర్వం ఏం చేశారు, ఆ టైం ఫ్రేమ్ తగ్గించి 1 hour చేశారు. 1 hourలో ఈయన చేయలేడు. అప్పుడు అవకతవకలు జరిగినాయి. ఎప్పుడు బికాజ్ 1 hourలో ఈయన ఉన్నాడో లేదు, 1 hourలో హౌ కెన్ ఈ వెరిఫై, అప్పుడు అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే మేము మళ్ళీ దాన్ని 48 గంటలు చేస్తాం. సో అంటిల్ అన్లెస్ దిస్ సబ్ రిజిస్ట్రార్ వెరిఫైస్ అండ్ సేస్ కి ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, మార్కెట్ వాల్యూ ఇస్ కరెక్ట్, అప్పుడే ఈ డోర్ నెంబర్ కరెక్ట్, అప్పుడే ఈయన చేస్తారు. అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగట్లా. మనకి రెవెన్యూ వచ్చేసి యాన్యువల్ అరౌండ్ 10,000 crores వస్తుంది సార్ డిపార్ట్మెంట్కి. మనకు అవుట్ ఆఫ్ 296 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూర్చోడానికి కుర్చీలో వీల్ చైర్ అంటున్నారు. మంచినీళ్ళు లేవు, అసలు స్థలమే సరిపోదు, వెహికల్స్ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఉంది. పట్టమోట్లో హ్యూజ్ అమౌంట్ గవర్నమెంట్కి వస్తుంది, అది పోయి చూస్తే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. లాస్ట్ డికేట్స్ నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఫస్ట్ ఫ్లోర్లో పెడతారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ పైకి ఎక్కలేరు. అసలు అది గవర్నమెంట్ ఫస్ట్ ఈ గవర్నమెంట్ 100 కోట్లు ఇస్తా ఉన్నారు, అది ఏమైంది సార్?